సార్ ఎక్కడైనా సరే మొదటి ఆట జరిగేటప్పుడు దాదాపు అలాగే ఉంటుందండి. ఎక్కడైనా అలాగే ఉంటది. రైట్, మా ప్రతినిధి భావన ప్రస్తుతం మనకి అందుబాటులోకి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. భావన, అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ రకమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అల్లు అర్జున్ చేరుకున్నారా? అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ కి సంబంధించి ఏ టైం వరకు మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవునండి, ఇక్కడ క్రిమినల్ కోర్టు దగ్గర ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసుకొని నేరుగా క్రిమినల్ కోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టుకి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్స్ ముందుగా కేఏ పాల్ కూడా ఇక్కడికి ఇప్పుడే వచ్చారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఆయన కూడా లోపలికి వెళ్ళారు. కొద్ది నిమిషాల ముందే ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది కేఏ పాల్ కూడా. మరి చూడాలి, ఇంకా 4ంటికి స్టార్ట్ అవ్వాల్సిన ఏదైతే ఇన్వెస్టిగేషన్, ఏదైతే ఎంక్వైరీ ఉందో మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. మరి అధికత ఎత్తున ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చి రావడం జరిగింది. మరి చూడాలి, ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే అల్లు అర్జున్ తరఫు నుంచి ఉన్న లాయర్ అయితే ఇప్పటి వరకు చాలా సభలు కూడా జరిగాయి. ఎంతో పెద్ద ఎత్తున అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు, కానీ పొలిటికల్ గా కూడా చాలా పెద్ద ఎత్తున సభలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది కొన్ని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అంటూ కూడా కొంతమంది ఆయన తరఫు నుంచి ఉన్న న్యాయవాది కూడా మనకి అక్కడ చెప్తున్నది జరిగింది. అంటే వాదించడం జరుగుతోంది. మరి ఇలాంటి అంశంపై ఎన్నో సభలు జరిగినవి కూడా ఎప్పుడు ఎక్కడికి ముందుకు తీసుకురాలేదు. మరి ఎందుకు ఈ పుష్ప 2కి సంబంధించి ఈ యొక్క తొక్కిసలాటలు జరిగిన ఇలాంటి ఘటన వల్ల ఎందుకు ప్రభుత్వం ఎందుకు దీన్నే ఎత్తు చూపుతుంది, అంటే ఇప్పుడు పోలీసులు కూడా దీనిపై ఎందుకు ఎత్తు చూపుతున్నారు అంటూ కూడా ఆయన తరపున న్యాయవాది కూడా వాదించడం జరుగుతుంది. మరి చూడాలి, ఇప్పుడు విచారణలో ఎలాంటి అంశంపై ఆయనని ప్రశ్నలు అడగబోతున్నారు. నిజానికి పోలీసులు తప్పించుకుని అల్లు అర్జున్ పైనే నిందిస్తున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీంతో ఎలాంటి నిజం ఉందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో సభలు వచ్చినప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా ప్రతి ఒక్కొక్కరికి ప్రొటెక్షన్ ఇవ్వరు కదా. సో మరి ఇలాంటి ఈ ఫ్యాన్స్ కి సంబంధించి దాంట్లో కూడా ఇదే జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాలేదంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి యాజమాన్యం తప్ప, మరి ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా చెప్పకుండా అక్కడికి వీక్షించారు అనుకుంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. మరి నిజానికి దీంట్లో ఎవరిది తప్పు ఉంది, అసలు ఎవరిది నిజం అంటూ కూడా మనం వేసి చూడాల్సిన అసలు విచారణ. భావన, ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి. ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఆల్రెడీ వేసాడు అల్లు అర్జున్ ఈ కేసుకి సంబంధించి. సో దానికి సంబంధించి ఏ టైంకి జడ్జిమెంట్ రావచ్చు? ఎందుకంటే 5 గంటల లోపు కనుక జడ్జిమెంట్ రాకపోతే అల్లు అర్జున్ ని ఖచ్చితంగా రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అవునండి, ఇప్పుడు ఇదివరకే హైకోర్టుకి కూడా ఆయన నాపై ఉన్న ఈ ఫిర్యాదుకు సంబంధించి ఈ కేసులో కొట్టివేయాలంటే కూడా ఆయన ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా హైకోర్టు ఎక్కడా కూడా మనకి ఏ రెస్పాండ్ ఇచ్చినట్టు కనిపించలేదు. మరి అదే పిటిషన్ పై ఆయన తరపున, అల్లు అర్జున్ తరపున న్యాయవాది కూడా ఇప్పుడు అదే పిటిషన్ పై ఆయన వాదించబోతున్నారు. మరి చూడాలి, ఇప్పుడు ఇంకా కాసేపట్లో ఇప్పుడు కూడా చాలా మంది కేఏ పాల్ కూడా రావడం జరిగింది. మరి ఈ ఎంక్వైరీలో అసలు ఎలాంటి కోణంలో ఆయనని విచారించడం మెయిన్ మనకి చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే అసలు ఏ కోణంలో ఆయనని ప్రశ్నలు అడగబోతున్నారు. అంటే పోలీసులతో తప్పు అంటున్నారా, లేదంటే ఆ రోజు జరిగింది ఘటన గురించి అసలు అల్లు అర్జున్ వచ్చే కంటే ముందు ఏం జరిగింది, అక్కడ వచ్చిన తర్వాత పోలీసులు ఉన్నారా లేదా, అసలు ఏంటి అనేది ఒక క్వశ్చన్లు అక్కడ నెలకొంటాయా, అసలు ఏంటి అని చూడాలి. ఇది పిటిషన్ లో మాత్రం ఆ రోజుకి నాకు సంబంధం లేదు అంటూ ఇక్కడ అల్లు అర్జున్ మాకు సంబంధం లేదు అంటూ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇదే నేపథ్యంలో మరి అక్కడ ఉన్న యాజమాన్యది తప్ప, అంటే ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఫ్యాన్స్, ఇక్కడ వీరు ఇలా అన్ని కోణాలు చూస్తే అసలు ఎవరికి తప్పు అంటే కూడా నిజానికి ఎవరికి ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి పిటిషన్ లో వేసింది ఏంటి అంటే అక్కడ నేను నాది ఎన్నో ఏళ్లుగా నేను ప్రతి నా సినిమాకి నేను ఎప్పటిలాగే ఎలాగైతే నేను సంధ్య థియేటర్ కి వచ్చి ఫ్యాన్స్ తో సినిమా చూస్తాను, అలాగే ఈ ఏడాది కూడా నేను అలాగే వచ్చి ఫ్యాన్స్ తో నేను సినిమా చూడడం జరిగింది. మరి ఇలాంటి ఒక విషయంపై ఎందుకు నన్నే కాంటాక్ట్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇంత ఇదిగా అంటే చూపిస్తున్నారు, అంటే తప్పు అల్లు అర్జున్ ఎందుకు మొక్కు చూపిస్తుంది దీని వెనకాల నిజానికి ఎంతో మంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదలుచుకోలేదు అంటూ కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా చెప్పుకొచ్చారు. మరి చూడాలి, ఇప్పుడు విచారణలో అసలు ఏం చేయబోతుంది. 5 తర్వాత ఆయనని అసలు ఇక్కడ నుంచి తరలించి నిజంగా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 118 సెక్షన్ 105 సెక్షన్ చూపించారు. దాంట్లో బెయిల్ అసలు నాన్ బెయిలబుల్ అంటూ కూడా మనకి చూపించారు. నిజానికి అదే నిజమైతే రైట్ భావన, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. మీరు అక్కడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తా